ఏమండి ఈరోజు పొడుపు కథ ఏమిటంటే చెప్పేస్తున్నాను. మీకు ఆన్సర్ తెలిసే ఉంటుంది, దీనికి తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎక్కువ పొడుపు కథలు చెప్తూ ఉంటారు కదా నాకు, అందుకనే మీకు తెలిసి ఉంటుంది. ఇది ఏంటది అంటే అకారం పుష్టి నైవేద్యం నష్టి. దీనికి సమాధానం చెప్పగలరా? చెప్తాను, టైం కావాలి. సరే టైం తీసుకోండి, పర్వాలేదు. నేను ఈ లోపు నేను వీడియో ఒకటి ముగ్గురు వీడియో పెట్టుకుంటాను కదా, ఆ వీడియో అయిపోయిన తర్వాత చెప్పండి, పర్వాలేదు. అలాగే ఇంకొక పొడుపు కథ చెప్తాను నేను. అదేంటంటే ఆకులేని చెట్టు గలగలం అన్నది. అదేంటది? ఇది కూడా మీకు తెలిసే జ్ఞాపకం వస్తుంది, కానీ చెప్పడం నాకు అది కూడా టైం కావాల్సి ఉంటుంది. నేను చెప్తాను, నాకేంటి చెప్తే. ఏమండి ఇప్పుడు మీకు తెలిసిన జవాబులు 10 మందికి చెప్పడంలో తెలుస్తుందండి, తెలియజేస్తారు. అయితే నాకేంటి లాభం? మీరు చెప్పడం వల్ల 10 మందికి తెలుస్తుందండి. అంటే నాకేది ఉపయోగం ఉండదు కదా, అందరూ మీకు మెచ్చుకుంటారు కదా. అబ్బా మెచ్చుకుంటారంటే వాళ్ళు చెప్పండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి మీకు ఆన్సర్ తెలిసే ఉంటుంది, తెలిస్తే కనుక చెప్పండి. ఆల్రెడీ మీరే చెప్పారు నాకు ఒకప్పుడు. అదే నేను ఇప్పుడు ఆడియన్స్కి చెప్పాలని నేను ఇప్పుడు పెడుతున్నాను. చెప్పండి, ఆన్సర్ తెలుసా లేదా? తెలుసు, కొద్దిగా టైం కావాలి. ఎంత టైం? నువ్వు ముగ్గేసే లోపల నేను చెప్పేస్తాను, దించే లోపల చెప్పేస్తాను. అలాగే అలాగే. సరే అయితే నేను ఈ వీడియో పెడుతున్నాను కదండి, మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు మధ్యలో కానీ లాస్ట్లో కానీ మీకు ఆన్సర్ ఎలాగైనా తెలుస్తుంది. ఈ పొడుపు కథకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి ఈ పొడుపు కథలు అనేది. చెప్పండి. చెప్పు, దానికి చెప్తా. ఆకులేని చెట్టు గలగలం అన్నది ఏంటంటే నేను అనుకుంటున్నాను, నాకు వచ్చిన ఐడియాకి సంత అనుకుంటున్నాను. అంటే ఆకులేని రాలిపోతే చెట్టు బోడిపోద్ది కదా, అలాగే సంత కూడా జనాభా అందరూ వెళ్ళిపోతే సంతలో ఉండదు కదా, అలాగే ఇది అనుకుంటున్నాను. చాలా బాగా చెప్పారండి మీరు. అంతవరకు నాకు తెలుసు, నేను చెప్పగలిసి అందరూ కూడా ఉపయోగించుకున్నాను. నీ తెలివితేటలు బాగా చెప్పారు, కరెక్టేనండి. ఆకులేని చెట్టు గలగలం అన్నది సంత. బాగా చెప్పారు అండి. సంగతి చూసారు కదా, మా ఆయనగారు అయితే ఒకటి ఆన్సర్ చెప్పేశారు. మిగతాది ఇప్పుడు నేను రంగోలీ వీడియోస్ పెడుతున్నాను కదండి, ఆ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లో మీకు లేదంటే మధ్యలో కానీ ఆన్సర్ చెప్తాను. ఒకవేళ మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్లో చెప్పండి, తెలియకపోతే ఎండింగ్లో నేనే చెప్తాను.
దానికి మా ఆయనగారు సమాధానం చెప్పారు కదా. మరొకటి వచ్చేసి అకారం నష్టి నైవేద్యం పుష్టి అంటే పుచ్చకాయ వస్తుంది. అలాగే మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.